మన రాష్ట్ర పోలీస్ అధికారులు అలాగే మన జిల్లా ఎస్పీ మేడం శ్రీ మేరీ ప్రశాంతి మేడం గారు ఆదేశాల మేరకు కొన్ని ప్రజలకు సూచనలు చేయడం ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా మనకు సంక్రాంతి పండుగ అంటే ఏదో సంక్రాంతి పండుగ 3 రోజులు ఏదో కోడి పందాలు పేకాటలు విసలవిడిగా ఏదో పోలీసులు చూడకుండా ఉంటారని పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఒక రాంగ్ నోషన్లో ఉంటారు. అలాంటి అందులోనూ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో కూడా ప్రచారంలో ఉంది. ఏదో 3 రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ మా శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అలాంటి సూచనలు ఉత్తర్వులు ఎలాంటివి లేవు. ఎలాంటి కోడి పందాలు కానీ అలాగే పేకాటలు కానీ అలాగే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కూడా అనుమతులు అనేది ఇవ్వబడవు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో ఇప్పటికే మనం ఈ సంక్రాంతి 3 రోజుల పండుగ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఆల్రెడీ ఇంతకుముందు కోడి పందాలు పేకాటలు ఆడే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రజలకి మేము ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ శాఖతో సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఆల్రెడీ ఇంతకుముందు నేరాల్లో పాల్పడిన వాళ్ళని అలాగే సస్పెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళని మనం బైండ్ ఓవర్ కేసులు పెట్టి తహసీల్దార్ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళ చేత బాండ్స్ ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా 9/1/2024 వరకు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో 274 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి 523 మందిని తహసీల్దార్ దగ్గర మనం బైండ్ ఓవర్స్ జరగడం జరిగింది. దానిలో పేకాట కేసుల్లో అయితే 16 కేసుల్లో 95 మందిని 97,610 రూపాయలు సీజ్ చేశాం. అలాగే కోడి పందాల్లో 8 కేసులు 50 మందిని 28,860 రూపాయలు 12 కోళ్ళు 9 కత్తులు కూడా సీజ్ చేసి ఇప్పటివరకు కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే నాటు సారా కేసుల్లో కూడా 20 కేసులు బుక్ చేసి 19 మందిని అరెస్ట్ చేసి 127 లీటర్లు నాటు సారాని అలాగే 13 డ్యూటీ లిక్కర్ పెయిడ్ కేసెస్ పెట్టి 13 మందిని అరెస్ట్ చేసి 137 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలైనటువంటి పేకాట, కోడిపందాలు, గుండాట, కోసుబంతాట లాంటి ఈ డబ్బు పోగొట్టుకొని దగపడే పరిస్థితులకి గురి కావద్దని ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజల యువతని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగల్లో జరిగే గుండాట అంటే ఏంటి? గుండు అంటే ఏంటి? గుండు అంటే ఆ ఆట ఆడితే గుండెని, అందుకనే దానికి గుండాట అని పెట్టారు. సో దయచేసి మన యువతకి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ గుండాట, కోసల ఆట అట్లాంటి కోడిపందాలు, పేకాటలు లాంటి వాటికి వెళ్లకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీసు వారితో సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పండుగని
ఆనందంగా ఉత్సాహంగా మరి బంధుమిత్రులతో ఎంజాయ్ చేసి మరి శాంతి భద్రతలు కాపాడటంలో మరి అందరూ మా పోలీస్ శాఖతో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల్ని యువతని కూడా కోరుకుంటున్నాము. దానిలో భాగంగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మాకు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు సమాచారం ఇస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా మాకు ఈ సందర్భంగా మీ అందరిని కోరుతాం. అలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేదు అని చెప్పడమే మన యొక్క అది దానిలో నాయకులు అవుతారు. అలాగే అందరూ కూడా ప్రతి పౌరుడికి జంగారెడ్డిగూడెం ప్రతి పౌరుడికి వర్తిస్తుంది.